బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. 21 ఏప్రిల్ హైదరాబాద్, తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక్ మహావాస్తు క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో బివిఎస్ రెడ్డి గారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. శివోం విరాట్ గారు. సార్, ఉగాది పచ్చడి అనేది చాలా మందికి షడ్రుచుల అంటే కలయిక అని చెప్పి అందరికీ తెలిసింది. అయితే దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇది మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో తయారు చేయడం జరిగిందని చెప్పేసి మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అయితే మరొకసారి మన ఆడియన్స్ కోసం ఈ రోజు ఎపిసోడ్లో దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ చెప్తారా? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్నారాయణ. అలాగే ఈ క్రోధ నామ సంవత్సర శుభాకాంక్షలు సుమన్ టీవీ తరపు నుంచి, వేదిక్ మహావాస్తు తరపు నుంచి, అలాగే బిఎంఈటి మరియు మన అందరి అభిమానుల తరపు నుంచి. సో ఇక్కడ ఆ రోజు ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. కాబట్టి ఈ ఉగాది పచ్చడికి ఉన్న సైంటిఫిక్ రీజనింగ్ ఏంటి, ఎందుకు ఇది తయారు చేస్తారు అనేది ఫస్ట్ చూద్దాం. మనకు ఆయుర్వేదంలో చూస్తే మనకు వచ్చే జబ్బులకు ప్రధాన కారణము వాత, పిత్త, కఫ అని 3 రకాల ఇన్బ్యాలెన్స్ అని చెప్తాం. అలాగే హోమియోపతిలో తీసుకుంటే మనం సోరా, సిఫిలిస్, సైకోసిస్ అని అంటే సోరా అని అంటే ఫిజికల్ది వస్తుంది, సిఫిలిస్ అని అంటే అక్కడ స్ట్రక్చరల్ వస్తుంది, సైకోసిస్ అని అంటే మనకు మానసికమైన జబ్బులకు. ఈ ఇంబ్యాలెన్స్ ఎక్కడ జరుగుతుంది? ఆ ఇంబ్యాలెన్స్ను బ్యాలెన్స్ చేయాలని అంటే కావలసిన పదార్థాలన్నీ కూడా ఈ ఉగాది పచ్చడిలో ఉంటాయి. ఇంకొకటి కూడా చెప్తుంది ఆయుర్వేదం, ఏం చెప్తుందనంటే మనము తినే ఆహారము ఔషధంతో సమానం అంట. మనం మందులు ఇన్ని వేసుకుంటామా, 1-2 వేసుకుంటామా? మన డోసేజ్ డాక్టర్ ఎంత రాశాడు అంత రాశాడు, బాగుంటుంది కదా అని తింటే ఉన్న ఆరోగ్యం కూడా పోతుంది. అలాగే ఆహారాన్ని ఔషధంగా తినాలి. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు అందరూ కూడా ఆహారాన్ని మనము మనుషులు కాకుండా ఇతరులు తిన్నట్టు తినేస్తూ ఉంటారు. కాబట్టి అందుతో మనకు జబ్బులు రావడం జరుగుతుంది. మరి మనల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే, ఈ వాత, పిత్త, కఫ బ్యాలెన్స్ అవ్వాలి అని అంటే మీ బాడీ ఇర్రెస్పెక్ట్, కొంతమందికి వాతం ఉన్న బాడీ ఉంటుంది, కొంతమందికి పిత్త ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి కఫం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వాళ్ళని ఇంబ్యాలెన్స్ చేయగలిగేది ఉగాది పచ్చడి. ఏంటి ఇందులో అంటే షడ్ రుచులు, అంటే 6 రకాల రుచులు. 6 రకాల రుచులకు కావాల్సిన పదార్థాలు మనం చూసుకుంటే చాలామంది ఈ వెస్ట్రన్ కల్చర్ అలవాటు పడ్డాక తప్పుడు పద్ధతిలో చేస్తూ ఉన్నారు. శాస్త్రీయంగా, సైంటిఫిక్గా కరెక్ట్గా కలపవలసిన పదార్థాలు ఏంటనేది నేను చెప్తాను. వాటితో మాత్రమే చేయండి, లేకపోతే యూజ్ ఉండదు. అందరూ చేసే తప్పు ఇక్కడ, కారం కోసం అందరూ మిర్చి కట్ చేసేస్తారు. అసలు మిర్చి మంది కాదండి. డచ్ వాడు, ఫ్రెంచ్ వాళ్ళు తెచ్చి మనకు పరిచయం చేశారు. ఏం చేశారు తెలుసా? మన మిరియాలు తీసుకెళ్ళాడు, ఆరోగ్యకరమైంది కారానికి. ఆయన మిర్చి తెచ్చి మన నెత్తిన పెట్టిపోయారు. యాక్చువల్గా ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన భారతదేశం. ఎందుకో తెలుసా? స్పైసెస్ దొరికేవి, మిర్చి, లవంగ, యాలకలు, ఇవి ఎక్కడ దొరికేవి కాదు. వాటి కోసం అందరూ వచ్చేవాళ్ళు ఇక్కడికి. అవన్నీ తీసుకుపోయి మనకు మిర్చి ఇచ్చిపోయాడు. మిర్చి వాడొద్దండి, మిర్చి మంచిది కాదు, మిర్చి క్యాన్సర్ కారకం. మిరియాలు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సో మనము కారం కోసం ఏం వాడాలి? మిరియాలు, నల్ల మిరియాలు, మామూలు మిరియాలు ఏవైనా కానీ మనము పెప్పర్ ఈజ్ ద బెస్ట్ అన్నట్టు. ఒకటి ఇక్కడ చేసే తప్పు. కాబట్టి మనము కారం కోసం ఇది వాడాలి. రెండవది తీపి కోసం చాలామంది చక్కెర, ఇంకా వేరే వేరే వాడతారు. బెల్లము మాత్రమే వాడాలి. చక్కెరను, బెల్లమును తయారు చేసే ప్రాసెస్లో చాలా తేడా ఉందండి. చక్కెర వైట్ పాయిజన్ అంటాం మనం. శరీరానికి చేయనంత కీడు లేదు. ఇట్స్ ఏ హెరాయిన్ డ్రగ్స్ కంటే 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ అడిక్ట్. మనం లేవంగానే టీ, కాఫీ అని నడుస్తుంటాం. అది టీలో ఉండే టానిన్ కాదు, కాఫీలో ఉండే కెఫిన్ కాదు, కేవలం అందులో ఉండే చక్కెర. కాబట్టి చక్కెర మంచిది కాదు, బెల్లం మంచిది. మరి చెరకు నుంచే 2 వస్తున్నాయి. ఒకటేమో ఆరోగ్యానికి కీడు చేస్తుంది, షుగర్ను తెచ్చిపెడుతుంది. రెండోదేమో ఆరోగ్యాన్ని మంచి చేస్తుంది, చలువ చేస్తుంది. ఏంటి ఆ తేడా అని అంటే పద్ధతి, తయారు చేసే పద్ధతి. చెరకు గడను మెషిన్లో ప్రెస్ చేసి, హీట్ చేసి తీసేసి, దాంట్లో వచ్చిన జ్యూస్లోంచి మొలాసిస్ సపరేట్ చేసి, మిగిలిన పిప్పి చెత్తను మనం చక్కెరగా ఇస్తారు. ఆ మొలాసిస్లోంచి ఆల్కహాల్ తయారు చేసి కోట్ల రూపాయలకు అమ్ముకుంటాడు. యాక్చువల్గా మీకు చెరకు ఫ్యాక్టరీలో తయారయ్యే చెత్త పదార్థం ఏంటో తెలుసా? చక్కెర. పేరుకు చక్కెర ఫ్యాక్టరీ అంటారు, కానీ చక్కెర ఫ్యాక్టరీ కాదు అది. మిమ్మల్ని మోసం చేస్తారు. ఏంటది? మొలాసిస్ ఫ్యాక్టరీ, ఆల్కహాల్ ఫ్యాక్టరీ. అదే బెల్లం దగ్గర తీసుకుంటే ఆల్కహాల్ తీయకుండా అందులోనే పెట్టి దాన్ని కాంచినప్పుడే దాంట్లో ఔషధ గుణాలు వస్తాయి. కాబట్టి ఎక్కడ ఆల్కహాల్ తీయరు, మొలాసిస్ తీయరు. దాన్ని వండే పద్ధతి, ఈ భూమి మీద ఏదైనా అద్భుతమైన వండే పద్ధతి ఉందంటే అది బెల్లం తయారు చేసే పద్ధతి.
ఇనుప పెన్నం మీద అది కాంచుకుంటూ చేసుకొని ఒక 100 కేజీలకు ఒక 500 గ్రాముల నుంచి కేజీ చిల్లర ఒక క్యాల్కులేషన్ ఉంటుంది సున్నం. అది ఆ సున్నం కలుపుతారు దాంట్లో. మలినాలన్నీ బయటికి తీసేదానికి పద్ధతి అది. తీసేసి శుద్ధిగా చేసేది బెల్లం. బెల్లము ఇక్కడ నిలువ దోషం లేని పదార్థం బెల్లం అనేది. కాబట్టి దీన్ని ఏంటంటే రసాలము అనే పేరు పెడతారు బెల్లానికి. ఇక్కడ మంగళ ప్రధానమైనటువంటిది ఏంటది బెల్లము మంగళ ప్రధానం. నిల్వ దోషం లేదంటే ఒక 2 రోజులు ముందు తెచ్చుకున్నా అది పాడైపోయింది. ఎప్పటికైనా భగవంతునికి నైవేద్యంగా ఏమీ లేకపోతే ఇంత బెల్లం ముక్క పెడతాం, అంత గొప్పది. కాబట్టి బెల్లమే వాడండి. ఆల్టర్నేటివ్ షుగరు లేకపోతే ఇంకా కొంతమంది ఫ్యాషనబుల్గా ఉన్నారు. ఇప్పుడు సాకరిన్ అని దొరుకుతుంది, నోటికి రుచి అనిపిస్తుంది, క్యాలరీస్ ఉండవు, అవి కలుపుతున్నారు. ఒక్కరోజు ఉగాది పచ్చడి చేసుకోవడానికి కూడా మీరు క్యాలరీస్ కౌంట్ చేస్తే అవ్వదు. అది కంపల్సరిగా శాస్త్రబద్ధంగా చేస్తేనే దానికి మంచి ఫలితం ఉంటుంది. సో ఇక్కడ మిరియాలు కారం కోసం కలుపుకోవాలి, తర్వాత బెల్లం అనేది తీపి కోసం కలుపుకోవాలి. ఇక మూడవది ఉప్పు అనగానే తెల్లగా దగదగ మెరిసే అయోడైడ్ సాల్ట్ తీసుకొస్తారు కంపెనీది. అది తప్పు. అసలు మీకు తెల్లగా కనపడే ఉప్పు ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. 5 వైట్ ఎనిమీస్ వైట్ పాయిజన్ అని ఉంటాయి వంటింట్లో. ఇది రెండోది. షుగర్ ఒకటైతే ఇది రెండోది ఉప్పు. ఏం తీసుకోవాలంటే సముద్రపు ఉప్పు తీసుకోవాలి, లేదా మనం హిమాలయన్ సాల్ట్ అంటే ఎలా న్యాచురల్గా వచ్చిందో వాటిని తీసుకోవాలి. రైట్. అది కెమికల్తో శుద్ధి చేయబడితేనే వైట్ వస్తుంది. అది శుద్ధి చేయబడిన ఉప్పు మీకు ఇది కాదు. కాబట్టి ఉప్పుగా ఉండడానికి రాతి ఉప్పు మాత్రమే తీసుకోండి, లేదా హిమాలయన్ సాల్ట్ తీసుకోండి. ఇది మూడోది ఉప్పు. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే చేదుకు మీరు వేరే ఆప్షన్ ఎక్కడ దొరకదు. ఏంటి? వేప పూత. వేప పూతను తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని బాగా నలిచి వేయాల్సి ఉంటుంది. అట్లనే వేయకూడదు, అలానే పూత ఉంటుంది. నలిచి వేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఎంజైమ్స్ కానీ అన్నీ యాక్టివేట్ అవుతాయి, హీట్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇలా చేసి కలుపుకోవాలి. ఇవన్నీ ఎక్కడ కలుపుకోవాలి? నీళ్ళలోనే కలుపుకోవాలి. చాలా మంది ముద్దగా తయారు చేస్తారు. లేదు, ఎప్పటికైతే ఉగాది పచ్చడి తాగేలా ఉండాలి, తినేలా ఉండకూడదు. కప్పులు వేసుకొని తాగాలి. ఎందుకనంటే నీరు అద్భుతమైన పదార్థం, ఈ భూమి మీద ఉన్నటువంటిది. నాకు తెలిసి విశ్వంలోనే అద్భుతమైంది. ఎందుకంటే మన ఎమోషన్స్ని తీసుకుంటుంది, అన్నిటిని తనలో కలుపుకుంటుంది. మీరు విషం కలపండి, విషం తీసుకుంటుంది. చేదు కలపండి, తీపి కలపండి, కారం కలపండి, ఏది కలిపినా సమానంగా తీసుకుంటుంది. అదే ఎమోషన్స్ను ట్రావెల్ చేస్తుంది, క్యారీ చేస్తుంది అన్నట్టు. సో కాబట్టి నీటిలో కలపండి ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటి? కారం అయిపోయింది, మిరియాలు, తీపి అయిపోయింది, బెల్లం అయిపోయింది, మూడోది ఉప్పు అయిపోయింది. మనం సముద్రపు ఉప్పు కానీ తర్వాత హిమాలయన్ సాల్ట్ కానీ మనం తీసుకుంటాం. ఇక మిగిలిన చేదు కోసం వచ్చేసి మనకి ఇక్కడ నింబ పుష్పము అని అంటే వేప పువ్వులకు కరెక్ట్ ఈ సీజన్కు కరెక్ట్ వేప పూత వస్తుంది. రైట్, ఇది అన్నట్టు. నెక్స్ట్ మనకు ఒగరు. చాలామంది ఒగరు కోసము ఇంత పెద్ద మామిడికాయ తీసుకొచ్చి కలుపుతారు. పెద్ద మామిడికాయలో పులుపు ఉంటుంది, ఒగరు కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పులుపు వేరు, ఒగరు వేరు. మీరు ఎలక్కాయ తినండి, ఒగరుగా ఉంటుంది. పులుపు అంటే మీరు చింతపండుతో పులుపు వస్తుంది, కానీ దీంతో కాదు. కాబట్టి మీరు ఏం చేయాలి? మామిడి పిందెలను మాత్రమే వాడాలి. కరెక్ట్ సీజన్ ఏంటంటే ఇంత సైజులో ఉంటాయి మామిడి పిందెలు, ఇంత సైజులో కాదు, ఇంత సైజులో ఉన్నవి మీరు తీసుకొని మధ్యలో ఉన్న జీడిని తీసేస్తే మామిడి పిందె ఒగరు, మామిడికాయ పులుపు. ఇది శాస్త్రం. కాబట్టి ఏం చేయాలి? మామిడి పిందెలు చిన్నవే తీసుకొని ముందర జీడి అని ఉంటుంది ఆ తొడిమి దగ్గర, అది కట్ చేయాలి. అందులో ఎక్కువ స్ట్రాంగ్ కెమికల్స్ ఉంటాయి, అది తీసేయాలి. మధ్యలో ఉన్న జీడిని తీసేసి మిగతాది శుభ్రంగా చేసి చిన్న కట్ చేయడం, లేదా బెస్ట్ ఏంటంటే తురుముకొని కలిపేసుకోవడం. రైట్, ఇది మనము ఒగరు కోసము మామిడికాయను వాడతాం. నెక్స్ట్ ఏంటి? చెప్పంగానే అందరికీ నోట్లో నీళ్ళు ఊరేదేంటి? పులుపు. అసలు పులుపు అని చెప్పడం కానీ మీ మైండ్లో చింతపండును ఆలోచించినా నోట్లోకి నీళ్ళు వస్తాయి, అంత అద్భుతమైంది అన్నట్టు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొత్త చింతపండు వాడాలి. చింతపండు కూడా ఆల్టర్నేట్స్ అనేవి ఉంటాయి. నేను చెప్పే కదా, పెద్ద మామిడి పండు పుల్లగా ఉంటుంది, చింతపండే వాడాలి. కొత్త చింతపండు వాడాలి అంటే ఇప్పుడు కొత్తగా చింతకాయ నుంచి వచ్చిన పండు ఫ్రెష్గా ఉంటుంది కదా, అది తీసుకోవాలి. విత్తనాలు తీసేసి అందులో ఉన్న ఫైబర్ తీసేసి ముందే శుభ్రంగా నానబెట్టి అందులో ఉన్నటువంటి నీటిని తీసుకోవాలి. నానబెట్టిన చింతపండు నీటిని మనం వాడుకోవాలి, కొత్త చింతపండు. ఈ చింత పులుసులో ఉండేటువంటి ఆమ్లం ఏదైతే ఉంటుందో అది శరీరానికి చాలా మంచిది. నేను చెప్పే కదా, వాత పిత్త కఫాన్ని మూడింటిని బ్యాలెన్స్ చేసే గొప్ప అద్భుతం. ఎక్కువైతే ఎక్కువ చేస్తుంది, తక్కువైతే తక్కువ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కలిపి ఇచ్చినప్పుడు మనం ఒక అమృతంలా ఉపయోగపడుతుంది. దీనికి ఈ ఉగాది పచ్చడికి మనం పెట్టవలసిన పేరు ఏంటంటే ఇంకొకటి అమృతం. ఈ భూమి మీద 3 అమృతాలు ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి నీరు, అమృతంతో సమానం. మీరు చూసారా, ఋషులు అందరూ నీరు తీసుకొని మంత్రం జపించి ఇచ్చేవాళ్ళు. కోపం వస్తే శాపానికి వాడేవాళ్ళు, వాళ్ళకి మనసుకు మంచిగా అనిపిస్తే వాళ్ళకు వరాలు ఇవ్వడానికి వాడేవాళ్ళు. నీటికి అంత పవర్ ఉంది. రెండవది అమృతం ఏంటంటే ఆవు నెయ్యి అమృతం. కాబట్టి ఆవు నెయ్యిని యాగాల్లో, యజ్ఞాల్లో, పూజల్లో, దీపాల్లో అది వాడతారు అన్నట్టు. కాబట్టి ఆరాగా. ఇంకా మూడవ అమృతం ఏదన్నా ఉందంటే అదే ఉగాది పచ్చడి.
సో ఇప్పుడు మనము కారం అయిపోయింది, ఉప్పు అయిపోయింది, పులుపు అయిపోయింది, వగరైపోయింది, తీపి అయిపోయింది, తర్వాత ఇంకొకటి చేదు అయిపోయింది. సో ఇలా 6 రుచులు కలిగినటువంటి అన్ని పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ జనాలు చేసే తప్పులు ఎక్కడెక్కడ చేస్తున్నారు చెప్పాను. మిర్చిని ఆవిడ దూరం పెట్టండి. ఇంకా కొంతమంది అయితే కారం పొడి కలిపే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఏం ఘోరం అండి. కారం పొడి ఎవరైనా కలుపుతారు ఉగాది పచ్చడిలో? అనంటే కారం అనగానే ఏది కారం ఉంటే అది వేయడం కాదు. దానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంది, సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. మీరు అన్నారు కదా, దానికి హెల్త్కు ఒక సంబంధం ఉంది. రెడ్ చిల్లీ ఎక్కువగా వాడిన వాళ్ళలో, మిర్చి పౌడర్ ఘాట్ ఎక్కువగా వాడిన వాళ్ళకు క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయి. స్టోరేజ్ ఫుడ్ ఎక్కువగా వాడితే క్యాన్సర్స్ వస్తాయి. ఇవన్నీ మనకు ఆల్రెడీ సైన్స్ చెప్తుంది. కాబట్టి మీరు వాటికంటే మిరియాలు వాడిన వాళ్ళలో ఎప్పుడు చూడం. ఇంకా మిరియాలు పైత్యాన్ని తగ్గిస్తాయి, మీకు గ్యాస్ ట్రబుల్ ఉంటే బ్యాలెన్స్ చేస్తాయి, బాడీ కూల్గా ఉంటే హీట్ చేస్తాయి, హీట్గా ఉంటే కూల్ చేస్తాయి. అటువంటి అద్భుతమైన ఔషధం మిరియం. కాబట్టి మీరు ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఏం చేస్తారు, మిరియాల పొడి మన పాల మీద కానీ నీళ్ళల్లో కానీ వేసుకొని తాగండి, వెంటనే తగ్గిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇటు బ్యాలెన్సెస్, శ్లేష్మాన్ని తగ్గించి బ్యాలెన్స్ చేస్తుంది. సో మనం ఒక అమృతం గురించి చెప్పుకుంటున్నాం. అమృతాన్ని కాస్త మీరు కోకోకోలా చేయొద్దండి. కాబట్టి ఇది మనకు పారంపరిగా వస్తున్నది, మన పిల్లలకి అవి నేర్పించాలి. మీరు కారం వేసి నేర్పిస్తే ఫ్యూచర్లో వాడు ఇంకొకటి ఏదో వేస్తాడు. కాబట్టి ఇది మనకు ఎలా చెప్పారో అలానే చేయాలి, మన సొంత తెలివి వాడకూడదు. కాబట్టి దాని రిజల్ట్స్ అలానే వస్తాయి. ఉగాది పచ్చడి తీసుకొని ఆ రోజు ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నీ కూడా ఆ సంవత్సరం అంతా మనకు ఏమొస్తుందని అంటే, ఇక్కడ మనము సంపద, ఆరోగ్యము, ఆయుష్, ఈ 3 పెరగడం జరుగుతుంది. ఆయుష్, కాబట్టి ఆయుర్వేదం అనేది పుట్టిందే ఆయుర్వేదం అని, అంటే ఆయుష్ను పెంచడానికి ఉపయోగపడే పద్ధతే ఆయుర్వేదం. కాబట్టి ఇది ఉగాది పచ్చడి గురించి. సో ఇక్కడ ఉగాది పచ్చడి కేవలము శారీరక జబ్బులను దూరం చేయడం కాదు, ఇక్కడ మెంటల్ బ్యాలెన్సింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఎలా సార్? ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం చూడు, ఇక్కడ షడ్రుచులు అని చెప్పుకున్నాం కదా. మనం హావభావాల్లో మనం చూసుకుంటే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, జెలసీ కానీ, తర్వాత మనకుండే కొన్ని టెంప్టేషన్స్ ఉంటాయి. అనవసరంగా టెంప్ట్ అయిపోతాడు, కొన్ని చూడంగానే ఇంకా తట్టుకోలేకపోతాడు. పానీపూరి బండి తినంగానే వెళ్ళి పడిపోయి తినుకోవాలి, వాడికి ఒక కంట్రోల్ అనేది ఉండదు. అలాగా టెంప్టేషన్స్ కూడా కంట్రోల్లో పెట్టగలిగే ఇది ఉంటుంది. సో ఎమోషన్స్ను, ఫిజికల్ టెంప్టేషన్స్ను కంట్రోల్ చేయగలిగేది ఉగాది పచ్చడి. సో ఆ సంవత్సరం అంతా మీరు ఆరోగ్యంగా ఉండాలి, సంవత్సరం అంతా ఎమోషన్స్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అన్ని సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని, అంటే మనము మానసికంగా ఆలోచించి వాటి ఎఫెక్ట్ శరీరం మీద పడితే వచ్చేదాన్ని సైకోసోమాటిక్ అంటారు. ఆ జబ్బులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయగలిగే గొప్ప అద్భుతమైన శక్తి మనకి ఉగాది పచ్చడికి ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ క్రోధనామ సంవత్సరంలో వచ్చే ఈ ఉగాది సేవనం అందరూ చేయండి. అందరికీ కూడా ఆ శివపార్వతులు మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవ్వాలని కోరుకుంటూ వేదిక మహావాస్తు నుంచి మీ డాక్టర్ BVSS. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాతో పంచుకున్నందుకు. అలాగే ఈ 21 ఏప్రిల్ రోజున ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో జూమ్ క్లాసెస్ అనేవి జరగబోతున్నాయి. వాస్తు, అలాగే డెబిట్ మేనేజ్మెంట్, మనీ అట్రాక్షన్, ఇలా చాలా అంశాలపై వర్క్షాప్ అనేది ఉండబోతుంది. ఇది తప్పకుండా మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలనే వాటిపై మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రెస్పాన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. 21 ఏప్రిల్ హైదరాబాద్, తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.